ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా 146వ కీర్తన 7వ వచనాన్ని చూసుకుందాం. బాధపరచు బడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు మనం చూస్తా ఉన్నామండి. బాధపడు వారికి దేవుడు న్యాయము జరిగిస్తాడు. దుఃఖంలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, శ్రమల్లో ఉన్న వారికి దేవుడు న్యాయం జరిగిస్తాడు. వారి శ్రమ నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు. దావీదు ఎన్నో శ్రమలు అనుభవించినాడు, ఎంతో బాధను అనుభవించినాడు, ఎన్నో కష్టాలు అనుభవించినాడు కదండి. దేశదిమ్మరిలా దేశంలో తిరుగుతా ఉన్నాడు. సౌలు ఇతన్ని చంపాలని ప్రయత్నం చేస్తా ఉంటే దావీదు పారిపోతా ఉన్నాడండి. చాలా సంవత్సరాలు కదండి, 10-12 సంవత్సరాలు ఆయన తిరుగుతూ తిరుగుతూ ఎంతో అలసిపోయినాడు. జీవితంలో అనేక శ్రమలు అనుభవించినాడు. అయితే బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఒక దినం వచ్చిందండి, ఆ దినం దేవుడు న్యాయం చేసినాడు. హల్లెలూయా. దావీదుకు న్యాయం చేసి మరి నిర్నిమిత్తముగా తరుముతున్న సౌలుకు దేవుడు తీర్పు తీర్చినాడు. సౌలు అతని కుమారులు ఒక దినమందే మరణించినారు. మరి అతని రాజ్యము కూలిపోయింది. హల్లెలూయా. దావీదు రాజైనాడు, దేశానికి అధిపతి అయినాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో ప్రభు సెలవిచ్చే మాట, ఒక దినం నీవు అభివృద్ధి పొందుతావు, ఒక దినం నీవు విజయాన్ని చూస్తావు. ప్రస్తుతమున్న శ్రమలు శాశ్వత కాలం ఉండవు. దీర్ఘకాలం నువ్వు శ్రమలు అనుభవిస్తుండొచ్చు. అయితే దేవుడు నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు సడన్ గా అభివృద్ధి చెందుతావు. సడన్ గా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు చూస్తావు.